అభిషాన్ జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటించిన సినిమా విత్ లవ్. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా థియేటర్లో విడుదలని. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏమైనా మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సత్య కొంచెం సిగ్గరి తన పెళ్లి చూపుల కోసం మోనిషాని కలుస్తాడు. అలా వీరిద్దరు పెళ్లి చూపుల కోసం కలుస్తారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో తమ జీవితంలో జరిగిన ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. తన స్కూల్ లైఫ్లో సత్య అనీషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. అలాగే మోనిషా కూడా తన స్కూల్ లైఫ్లో ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కానీ ఆ విషయాన్ని అతనికి చెప్పలేకపోతుంది. మరి వీరిద్దరు మొదలుపెట్టిన మిషన్ ఏమిటి? చెప్పలేకపోయినా తమ ప్రేమ కోసం వీరిద్దరు ఏం చేశారు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకీ సత్య మోనిషా కలిశారా లేదా అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమించిన వ్యక్తికి ఆ ప్రేమ గురించి చెప్పలేకపోతే ఆ చెప్పలేని వన్ సైడ్ లవ్లో నుంచి పుట్టే భావోద్వేగం, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రేమ గురించి చెప్పడానికి చేసిన ప్రయత్నం, ఈ మధ్యలో సినిమా మేకింగ్ డ్రామాతో పాటు ఫాదర్ సెంటిమెంట్, హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్, ఇవన్నీ ఈ విత్ లవ్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ నటించిన అభిషాన్ జీవన్ తన నటనతో తన బాడీ లాంగ్వేజ్తో మరియు ఎమోషనల్ అండ్ కామెడీ సీక్వెన్స్లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా అభిషాన్ జీవన్ నటన బాగుంది. సినిమాలో కీలకమైన పాత్రలు నటించిన హీరోయిన్ అనసూయ రాజన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మరో పల్లెన పాత్రలో హరీష్ కుమార్ కూడా చాలా బాగా నటించాడు. సచిన్ నాచిపన్న ఆకట్టుకున్నాడు. తేని మురుగన్, శరవణన్లతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక మేనేజ్మెంట్కి వస్తే, ఈ విత్ లవ్ గురు సినిమా చూసినంతసేపు సరదాగా సాగిన, అలాగే కథలో కొన్ని ఎమోషన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన కొన్ని సన్నివేశాలు మాత్రం రెగ్యులర్గానే సాగాయి. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అదేవిధంగా లవ్ సీన్స్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు మదన్ దర్శకుడిగా రచయితగా ఆకట్టుకున్నాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా సాగింది. కాకపోతే సంగీత దర్శకుడు సీన్ రోల్డన్ అందించిన సంగీతం బాగుంది. కెమెరామెన్ విజువల్స్ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్గా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా చూసుకుంటే, విత్ లవ్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ మరియు నటన బాగున్నాయి. అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే సింపుల్గా సాగే స్క్రీన్ ప్లే అంశాలు సినిమాకి మేనేజ్ అయ్యి ఓవరాల్గా చిత్రం లవ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటుంది.